హాయ్ 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 హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి CH340. ఖుషి బర్త్డే అయితే అయిపోయింది కదా. బర్త్డేకి వచ్చే గిఫ్ట్స్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వరకు అయితే ఒక 3 గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసింది. ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఆటలు ఆడటం మొదలు పెట్టేసింది. పిల్లల గిఫ్ట్స్ చూసారంటే ఆగుతారా? ఆగరు కదా. ఆడటం అయితే మొదలు పెట్టింది. ఇదైతే ఒక గిఫ్ట్. ఇదైతే నిన్నైతే ఓపెన్ చేశాను. ఇది అనుకునేది ఆడుకునే బొమ్మ అనుకుని ఇది ఓపెన్ చేసేదాకా అయితే అసలు ఊరుకోలేదు. ఇది చూసిన తర్వాత అయితే ఇది నాకు ఇంకా వద్దు మా తీసుకెళ్ళి గోడ తగిలించుకో అని చెప్తుంది. ఇదైతే నాకు తెలిసి సత్యక్క ఇచ్చింది అనుకుంటున్నాను. సత్యక్క ఇచ్చింది. సత్యక్కల పాప వచ్చింది. సత్యక్క రాలేదు. ఇది ఎవరిచ్చారో తెలియలేదు నాకు. ఖుషి అయితే నాకు తెలియకుండా ఓపెన్ చేసేసింది. ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు. ఇది వచ్చేసరికి జయ అంట. జయ కానీ వీళ్ళ నేమ్స్ కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు నుంచి అయినా తెలుసుకోవాలి. ఇది వచ్చేసరికి అయితే ఫోటో ఫ్రేము. వీటిల్లో కూడా ఫొటోస్ పెట్టుకోవచ్చేమో చూడాలి. ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు. అయితే వీటిలో కూడా ఫొటోస్ పెడతాను. దీంట్లో మా ఫ్యామిలీ ఫోటో పెట్టడానికి చూస్తాను. ఒకవేళ పెట్టుకోవచ్చు అయితే అన్నిటిలో కూడా. ఇది వచ్చేసరికి చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్ వీళ్ళ నేమ్స్ కరెక్ట్గా నాకు తెలియదు కాబట్టి మా ఆయన వచ్చిన తర్వాత చెప్తాను వీళ్ళ నేమ్స్. ఇంకా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, రిటర్న్ వాళ్ళ బర్త్డేస్ అప్పుడు. అందుకని అయితే ఇలా దీంట్లో అయితే మా ఆయనది నాది ఫోటో ఆర్డర్ చేస్తాను మీషోలో. అది పెడతా దీంట్లో. బాగుంది కదా చూడడానికి కూడా. అమ్మ నువ్వు గిఫ్ట్స్ ఇస్తా అని చెప్పావు కదా నాకు. ఇది స్వరాజ్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది గిఫ్ట్. ఇది ఓపెన్ చేస్తాను. ఇదేంటో సేమ్ ఇలాంటివే 2 వచ్చినాయి. ఒకటైతే ఆల్రెడీ ఓపెన్ చేసి ఇంకా ఆడటం కూడా మొదలు పెట్టేసేసారు. సేమ్ ఇలాంటివే 2 వచ్చినాయి. ఒకటి మా వాడు ఆడుకుంటాడు, ఒకటి మా అమ్మాయి ఆడుకునేది. ఒకటి ఇది ఇక్కడ ఒకటి అక్కడ అట్టి పెడతాను. ఒకటి ఊరికి వెళ్తాం కదా, ఊరికి తీసుకెళ్ళిపోతాను. ఊర్లో కూడా ఆడుకుంటానికి ఉండిద్ది వాళ్ళకి. ఇదొకటి. ఇదేంటో మీకు తెలిసే ఉండిద్ది. మనం చిన్నప్పుడు ఆడాం కదా వీటితో కూడా. ఆడొచ్చు తర్వాత ఆడుకుందాం. ఇది వచ్చేసరికి ఇందు ఇచ్చింది. ఇందు నా ఎదురింటిది ఇచ్చింది. ఎదురింటి అమ్మాయి. ఇది వచ్చేసరికి గుర్తు పెట్టుకోవాలి. ఎవరు ఏది ఇచ్చారో ఫస్ట్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎవరు ఏది ఇచ్చారో అన్నది నాకు గుర్తుండాలి కాబట్టి. మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకు తెలియాలి కదా. బౌల్స్ కనబడుతుంది. బౌల్స్ ఇచ్చింది. బౌల్ ఇది మా సుమిత అమ్మలుగా అన్నారా ఆవిడ ఇచ్చింది. ఏమి ఇచ్చిందో చూద్దాం. సుమిత ఇది ఏం కూడా పెట్టేసింది. ఖుషికి డ్రెస్ తీసుకుంది. అయ్యో కలర్ బాగుంది కదా. ఖుషికి డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ సుమిత. చాలా అంటే చాలా బాగుంది ఖుషికి డ్రెస్. బాగుందా ఖుషి? ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ. వీడియో చూస్తే బాగుంది డ్రెస్ కదా. ఇది వచ్చేసరికి అయితే శంకర్ సారాల ఆవిడ సుధాక్క ఇచ్చింది. చూద్దాం ఏమో. ఓకేనా. చాయ్ కప్స్ తీసుకొచ్చింది. బాగున్నాయి కదా. ఇంట్లో ఇవి లేని కూడా లేవులే, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చిన్న సైజ్ కప్స్ ఉన్నాయి, పెద్ద సైజు లేవు. ఇదైతే ఇక్కడే అట్టి పెడతాను, ఊరికి తీసుకెళ్ళను. బాగుందా? ఇదైతే ముందే చింపేశాను నేను వీడియో తీయకుండా. ఇది వచ్చేసరికి అయితే ప్రభంజన్. అంటే నేను ఎప్పుడు చదువుతుంటాను కదా, ఖుషిని బాగా అంటే చాలా బాగా చూసేది. ప్రభంజన్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది. టీ కప్స్ అక్క పరమేశ్వర్ అక్క తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వీడియో కానీ చూసినట్టయితే నీకు మరీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది టీ కప్స్.
ఇది ఒళ్ళో పెట్టనా? ఓకే. ఇది వచ్చేసరికి యాషిక తీసుకొచ్చింది. యాషిక కూడా తెలుసు నాకు. యాషిక తీసుకొచ్చింది. యాషిక థ్యాంక్ యూ సో మచ్. యాషిక కూడా మన సబ్స్క్రైబరే. సబ్స్క్రైబ్ చేయించాను. దీనిలో ఏమైనా చేసాం. బౌల్స్ అని కాదు, ఇవి ఎలా చెప్పాలి, టిఫిన్ బాక్సెస్ టైప్లో అన్ని గ్లాస్ టిఫిన్ బాక్సెస్ బాగున్నాయి. మా పిల్లల్ని కింద పెడితే మొత్తం పగల కొట్టేసేస్తారా, ఇట్లా పైనే పెట్టేసేస్తా. ఇది యాషిక తీసుకొచ్చింది. థ్యాంక్ యూ యాషిక థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసరికి అయితే నా ఫ్రెండ్ తీసుకొచ్చింది, తెలుగు ఫ్రెండ్ యాషికనే నేనే రాజీ తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ తీసుకురావడమే వాళ్ళ పాప ఖుషి ఇదిగో నీకు గిఫ్ట్ అని ఇచ్చింది. ఎంత క్యూట్గా మాట్లాడిద్దో. ఆ అమ్మాయి తీసుకొచ్చింది. ఇది నా ఫ్రెండ్. అది నా ఫ్రెండ్. అసలు మా పిల్లలు రేత్రి కూడా ఇద్దరు జగడ ఆడుకుంటున్నారు దీనికోసం. ఇద్దరికి కూడా పాప అంట. ఇది పాపలాగా పక్కలో పెట్టి పడుకుంటున్నారు దీన్ని. ఇది ఎవరిచ్చారో నాకు అర్థం కూడా కావట్లేదు. గణేషన్ ఉంది కానీ ఇది ఎవరిదో నాకు అర్థం కాలేదు. ఈ వీడియో తీసుకుంటే మా ఆయన వచ్చిన తర్వాత ఈ వీడియోలో ఈ పేర్లు చెప్తే ఆయనకు అర్థమైంది ఎవరో అన్నది. బాగుంది కదా. ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. వీటిల్లో చక్కగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చేమో చూడాలి. ఆయన అడిగైతే వీటిలో ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే పిల్లలవి నావి అందరివి కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తాం. చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ పెట్టడానికి ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇవి వచ్చినాయి కాబట్టి వీటిలో అయితే పెట్టేసేస్తాను. ఇంకోటి ఇది గోపాల్ అని ఉంది, గోపాలక్. ఇది అర్థం కాలేదు నాకు. నేమ్ కూడా అర్థం కాలేదు ఎవరిదో. మరి చూద్దాం. ఓపెన్ చేద్దాం. హార్స్ ఫ్రేమ్ వచ్చింది. అన్నీ మెరుపులు అవుతున్నాయి. మెరుపులు అవుతున్నాయి. బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. మా ఖుషి అన్నీ ముందే తీసేసింది. ఇది ఎవరు అన్నా తెలియలేదు నాకు. ఇది ఎవరు అన్నది నాకు ఇంకా తెలియలేదు. ఎవరు ఇచ్చారు అనేది. ఒక నిమిషం. ఇది ఎవరిచ్చారు? ఇది ఎవరిచ్చారన్నది తెలియలేదు. పేరు కూడా కనిపించకుండా అలా ఉంది. ఎవరిచ్చారు అనేది తెలియలేదు. బెస్ట్ విషెస్. ఈ కప్పు ఇచ్చారు. బాగుంది కదా కప్పు. బాగుంది. పింగాణి కప్పు. ఇది చూద్దాం. ఇదైతే మా బిడిది. ఇది నిషా అక్క ఇచ్చింది. ఏబిసిడి బొమ్మలంట. ఏబిసిడీలు ఉన్నాయి, అలానే 1 2 3 అవి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ నిషా అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకోటి ఉంది, స్వప్న దీది ఇచ్చింది ఆ గిఫ్ట్. అసలు మా పిల్లల ముందు ఆ స్వప్న దీది ఇచ్చిన గిఫ్టే ఓపెన్ చేసేసారు.
అదైతే ఇంట్లో ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా? చెప్పాను కదా స్వప్నకి ఎత్తుకొచ్చింది ఇది గిఫ్ట్. బాగుంది కదా. ఇది వచ్చేసరికి డాక్టర్ కిట్ బాగుంది, చూడ్డానికి బాగుంది. డాక్టర్ కిట్ ఎత్తుకొచ్చింది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఇలాంటి వాటితో. అయితే ఓపెన్ చేయొద్దన్నాను, కానీ ఫస్ట్ ఇది క్యూబ్స్ ఇలాంటి క్యూబ్స్ది ఇంకో సెట్ ఎవరో ఇచ్చారు, నేను పేరు కూడా చూడలేదు. ఓపెన్ చేసేసారు, ఆడుతున్నారు కూడా వాటితో. ఇదైతే ఓపెన్ చేయకు, బాగుంది, ఇలా ఎలానే అట్టి పెట్టేయమన్నాను. అమ్మో, ఎలా అట్టి పెడతారు పిల్లలు కదా, ఆడుతూనే ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మంది ఖుషీకి అయితే విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా మీ దీవెనలు ఎప్పుడు మా పిల్లల మీద మా మీద ఉండాలని అయితే కోరుకుంటున్నాను. గుడ్ బై. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇది మర్చిపోయాను తెలుసా. ఇది వచ్చేసరికి అయితే తెలుగు అక్క ఇచ్చింది పూజా ప్లేట్. ఇక్కడ చక్క కుంకుమ పెట్టుకోవచ్చు, ఇక్కడ గంధం కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ కడ్డీలు, ఇక్కడ దీపారాజన చేసుకోవచ్చు. బాగుంది కదా, చూడడానికి బాగుంది, నచ్చింది నాకు బాగా పూజా ప్లేట్.